దూరం దొరుకుతుంటే వెళ్ళిపోతుందేంటి? నిజమా 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 నిజమా? ఏంటి నిషా ఎలా పడిపోయింది? ఏమైంది నిషా? చామంతియే నేను మెట్లు దిగొస్తుంది చూసి కూడా నేను వస్తున్న వైపు నీళ్లు పోసేసి నన్ను కావాలని పడేసింది ఆంటీ. ఏమే నువ్వేనా ఇదంతా? లేదమ్మగారు, నిషమ్మ వస్తుందని నేను చూడలేదు. అసలు ఆవిడ అంటున్నట్టు నేను నీళ్లే పోయలేదు. అయినా ఆవిడిక్కడ పడ్డారు, ఇక్కడి వరకు దొర్లుకుంటూ వచ్చారు. నోర్ముయ్, అక్కడ పడి ఇక్కడి వరకు దొర్లుకుంటూ రావడానికి నాకేమైనా సరదానా? అదే కదా, నిషా ఏమన్నా చిన్నపిల్ల నీళ్ళల్లో జారి ఆడుకోవడానికి? ప్రెగ్నెంట్తో ఉంది, అసలు అలా చేస్తుందా? నువ్వు చేసింది కాక నిషా మీదనే నిందలేస్తున్నావు. నీ పని అయిపోయింది ఈరోజు. వదిన గారు, జామ్కి అబద్ధం చెప్పేంత అవసరమే ఉంది? మీకు సపోర్టుగా మాట్లాడటం లేదని మీరు జామ్ మీద నిందలు వేయకండి. అవును మరి, ఇది నాతో సరి సమానమని దీని సపోర్ట్ కోరుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్? ముందు నువ్వు సపోర్ట్ చేయాల్సింది నాకు ప్రేమ్, దానికి కాదు. నాలో పెరుగుతున్న ఈ వంశాంకురాన్ని లేకుండా చేయటానికే నన్నిలా పడేసింది. హే, నా బిడ్డని చంపాలని ఈ కుట్ర పన్నింది. నిషా, ఇదే వద్దనేది. ఏదే నిజం ప్రేమ్. అది ఎందుకు ఇలా చేసిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మా, నిషా, అయ్యో ఏమైందో ఏంటో, నొప్పితో వెలువెల్లాడిపోతోంది. తనతో వాదన ఆపండి. ముందు తనని హాస్పిటల్కి తీసుకెళ్ళరా. వద్దంటే ఎవరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు. అదేంటి నిషా, పెయిన్తో ఇలానే ఉంటావా? నేనలా చెప్పడం లేదక్కా. అంకుల్ బిడ్డ పుట్టి DNA టెస్ట్ చేశాక ఆ ప్రూఫ్తో మా పెళ్లి చేస్తాను అన్నారు కదా. అది నిరూపణ అయితే అన్నారమ్మా. వాట్ ఎవర్, అప్పటిదాకా నాకే సమస్య వచ్చినా నేను చూసుకోవాలని ఆ క్షణమే డిసైడ్ అయిపోయాను. నన్ను నా బిడ్డని నేనే కాపాడుకుంటాను. ఎవరి సాయం నాకొద్దు. దయచేసి తప్పుగా అనుకోకండి, వీలైతే క్షమించండి. నేనే హాస్పిటల్కి వెళ్తాను, ప్లీజ్. ఎవ్వరు నా వెంట రావద్దు. నేను పెట్టుకున్న నియమానికి భంగం కలిగించొద్దు. జాగ్రత్త నిషా, మెలగలేమ్మా. నేను వెళ్తాను.